హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పర్మిషన్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. అసలు ఎన్ని డేస్ అయిపోతుంది ట్రావెలింగ్ వీడియో చేయక, చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది. బట్ లాంగ్ వీడియోలు చేయక కూడా చాలా డేస్ అయిపోతుంది కదా. ఇప్పటి నుంచి మాత్రం కంటిన్యూగా వస్తాయి, అస్సలు మిస్ అవ్వకుండా. ఈ రోజులు వీడియోలు పెట్టినందుకు అందరికి సారీ. ఎందుకంటే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసి కూడా ఒక 3 days అవుతుంది. 3 days నుంచి లాంగ్ వీడియోలు పెడతలేను, ఓన్లీ షార్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతున్నా. ఇంకెందుకంటే మనం బెంగళూరు వెళ్ళినాం, బెంగళూరులో గోప్రో రిపేర్ ఉంటే ఆడ గోప్రో వేయించుకొని ఆ నుంచి తిరుపతి వచ్చినాం. తిరుపతిలో కూడా కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండి వీడియోలు చేయలేకపోయినా, బట్ ఇప్పటి నుంచి మాత్రం అస్సలు మిస్ అవ్వని వీడియోలు కంటిన్యూగా వీడియోలు పెడుతుంటా. రోజు డేట్ వచ్చేసి July 3, 2026 లో మనం లాంగ్ వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక ముందు నుంచి చాలా అంటే చాలా వీడియోలు, ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికనే ప్రయత్నిస్తా. మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక ముందు నుంచి నా వీడియోలు మీ దగ్గర రావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అంతే. టైం వచ్చేసి 3 PM అవుతుంది. ఇంకా రూముల్లో ఉన్నాం తిరుపతిలో. ఈ నుంచి మనం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే విజయవాడ, వైజాగ్, ఆడంగి వెళ్ళాలి. ఇంకా ఈ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈయన 2 days అయిపోతుంది. రూమ్ కు రెంట్ వచ్చేసి 24 hours కి 650 అయితే ఇంకా 2 days అయిపోతుంది. అందు గురించే ఇంకా ఇక్కడ ఉండి కిరాయి కట్టుడే అయిపోతుంది. అందు గురించే ఈ నుంచే వెళ్ళిపోతే ఏమైనా పెట్రోల్ పంప్ లో స్టే చేసుకోవచ్చు. ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. మన బండి కింద ఉంది, లగేజ్ మొత్తం చదువుకున్నా. ఇప్పుడే ఫ్రెష్ అయినా. లగేజ్ చదువుకునే వరకు ఫుల్ అంటే ఫుల్ చెమటలు వచ్చినాయి. ఓకే అంకుల్, ఈ అంకుల్ ఇప్పటిదారా మనకు వెళ్ళిపోయేసిండు కొన్ని బ్యాగులు తీసుకురావడానికి కిందికి. తిరుపతి నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి 3074 kilometers ఉంది. మనం ఇప్పుడు ఏడంగా వెళ్తామంటే విజయవాడ, వైజాగ్, ఒడిశా, ఆడంగవాడి వెళ్ళిపోతాము అరుణాచల్ ప్రదేశ్ కి. ఆ లగేజ్ మొత్తం కట్టే వరకు చాలా అంటే చాలా చెమటలు వచ్చినాయి. ఈ బండి నడిపించడేమో కానీ ఆ లగేజ్ ఇప్పి మళ్ళీ కట్టే వరకు పెద్ద దమ్దమే అనుకో. అయినా ఈ తిరుపతిలో కూడా చాలా వేడి ఉంది. ఇప్పటిదారా మన సబ్స్క్రైబర్స్ ఒకరు కలిసిరు, మాబ్నార్ నుంచి వచ్చారంట, తిరుపతి వచ్చారంట. తిరుపతి దర్శనం చేసుకొని ఇంకా ఈ నుంచి వెళ్ళిపోతున్నా. మనకు ఈ తిరుపతిలో కూడా ఒక 3-4 కలిసిరు గుళ్ళకి వెళ్ళినప్పుడు. నేను తిరుపతి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా ఈ ఫ్లైఓవర్ నేను వీడియోలలో చూసినా కానీ బట్ ఏడ కనిపించలేదు. ఇప్పుడు కనిపించింది. మనం అవతలకి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మన బండి చైన్ కిట్ బెంగళూరులోనే మొన్ననే వేయించిన, అయినా మళ్ళీ టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఫస్ట్ ఎట్లా సౌండ్ వస్తున్నానో అట్లనే సౌండ్ వస్తుంది ఇప్పుడు కూడా. అసలు ఏం అర్థం అవుతలేదు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది కూడా. మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అండి. మనం అక్కడ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే సడన్ గా రూట్ మర్చిపోతాం. మీ అందరికి నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, నేను నైట్ తిరుపతిలో తిన్నా 1 గంటలకు. ఇప్పటి వరకు ఫుడ్ తినలేదు, మార్నింగ్ కూడా ఏం తినలేదు. నేను తిరుపతిలో దర్శనం చేసుకునే వరకు నైట్ 3 అయింది. ఆ టైంకి కిందికి వద్దామని అనుకున్నా. 3 గంటలకు కిందికి పంపించారంట, 6 గంటలకు పంపిస్తారంట. కానీ నేను నైట్ లాకర్ దగ్గర వండుకున్నా. కాలే సాప ఇస్తే ఆడనే వండుకున్నా. ఆ నుంచి 6 గంటలకు చేసి కిందికి వచ్చి రూమ్ దగ్గరకు వచ్చి రూమ్ లో వండుకున్నా ప్రశాంతంగా ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు లేచి స్నానం చేసి ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటే కాదు, మళ్ళీ రూమ్ రెంట్ కట్టవలసి వస్తుంది. ఒక్క 1 hour లేట్ అయినా సరే మళ్ళీ 24 hours పైసలు కట్టించుకుంటారంట. అందు గురించి ఇంకా నేనైతే ఈ నుంచి బయలుదేరిపోతున్నా. తిరుపతి నుంచి 7 వరకు వెళ్తే 6 వరకు వెళ్ళి ప్రశాంతంగా పెట్రోల్ పంప్ లాగి క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఫుడ్ తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఆన్నే ఉన్నాము. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి కూడా చాలా దగ్గర, ఒక 38 kilometers. శ్రీకాళహస్తి వెళ్తా, బట్ ఏమైతుందంటే ఆడికెళ్ళి ఆడొక రూమ్ తీసుకొని లగేజ్ మొత్తం ఆన్నే పెట్టి మళ్ళీ ఒక 12 hours కి ఒక 500-1000 రెంట్ కట్టి అక్కడ ఉండవలసి వస్తుంది. అందు గురించే నేను ఏమనుకున్నా అంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఫ్యామిలీ తోటి వచ్చినప్పుడు తిరుపతి, శ్రీకాళహస్తి, జపాలి, హనుమాను ఇవన్నీ తిరుగుదామని అనుకున్నా. ఇప్పుడు అందు గురించే ఈడ ఒక తిరుపతి చూసుకొని ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. అంటే గోవిత్ సో లాగా వెళ్ళిపోవాలి. ఏడ పెట్రోల్ పంప్ వస్తే ఆడ వండుకొని లొకేషన్లు ఏమైనా కనిపిస్తే లొకేషన్ లో చూసుకున్నామా, ఆ నుంచి పోయి పెట్రోల్ పంప్ లో స్టే చేసినామా నైట్ కు. అంతే ఉండాలి. తిరుపతిలో నేను చైన్ టైట్ చేపిద్దాం అనుకున్నా. ఆడ ఫుల్ రష్ ఉంది. ఇంకా ఏడ ఆపకుండా వచ్చి ఇక్కడ ఏమైనా ప్రశాంతంగా ఏమైనా షాపులు ఉంటే ఆడ చైన్ టైట్ చేపించుకుంటా. ఇలాంటి కొండ మీద మన వెంకటేశ్వర స్వామిది ఇట్లా ఫేస్ ఉంటది కదా, అది ఎక్కడనో నాకు తెలియట్లేదు. ఇది కూడా కొంచెం అట్లనే కొడుతుంది, కానీ ఇదా కాదా తెలియదు నాకైతే. నాకు అద్దాలు పెట్టుకోకపోతే కాని పని. నన్ను బోర్డులు వస్తే చదవలేను, అంత కనిపించదు, అంత క్లారిటీగా కనిపించదు. మీరు అందరు అనుకోవచ్చు వీడు అద్దాలు స్టైల్ గా పెట్టుకుంటున్నాను, కానీ నాకు చాలా ఉంది సైట్. ఒక 3.0 3.5 ఎంత ఉంది సంథింగ్. నేను యూట్యూబ్ లో లాంగ్ వీడియో చేయక కూడా చాలా డేస్ అయిపోతుంది. ఇట్లా మాట్లాడక కూడా చాలా డేస్ అయిపోతుంది. కొంచెం తడబడుతున్నా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒక 4-5 వీడియోస్ దగ్గర ఆ ముందు నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తుంటా, పర్ఫెక్ట్ గానే చెప్తుంటా. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి, క్యాంపింగ్ వీడియోలు చేయాలన్నా, ఫారెస్ట్ లో పోయి వీడియోలు చేయాలన్నా, ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా నాకు అర్థం అవుతుంది. బట్ మీరు అందరు కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా. బాగా ఆకలిస్తుందని ఇప్పుడే ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తే ఇక్కడ బండి సైడ్ కాపీ టమాటా రైస్ ఉందంట, జీరా రైస్ ఉందంట, మిల్స్ అయితే లేదంట. ఓన్లీ టమాటా రైస్ చెప్పుకుందాం. అది ఎట్లుంటుందో ఏమో నాకైతే తెలియదు. ఇప్పుడే ఈ టమాటా రైస్ అయితే చెప్పుకున్నా. ఈ టమాటా రైస్ ఇది ఒక గ్రేవీ ఇచ్చారు. తిన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా ఈ హోటల్ లో టమాటా రైస్ చెప్పుకొని తిన్నా. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఈ హోటల్ పేరు ఏం పేరు అంటే
రెడ్డిస్ కిచెన్ అంట. నాకు ఈ వెజ్ ఫ్రైడ్ రైస్, టమాటా రైస్, జీరా రైస్ అంటే ఎందుకు భయం అంటే మొన్న బెంగళూరులో తిన్నా. అసలు ఎంత వరస్ట్ ఉందా అంటే టేస్ట్ లేదు, ఏం లేదు. వాడు ఎంత తీసుకున్నాడు, 150 రూపీస్ తీసుకున్నాడు దానికి. నేను ఫస్ట్ అడిగిన బాగుంటుందా అని అడిగినా, మరి వాళ్ళకి బాగుంటదేమో కానీ మనకైతే అంత నచ్చలే నాకు. నెల్లూరు విజయవాడ వచ్చేసి లెఫ్ట్ అంట, చెన్నై ఏమో స్ట్రేట్ అంట. ఒకసారి అయితే ఫోన్లో చూద్దాం మనం ఏడంగా వెళ్ళాలి ఏందనేది. అరుణాచల్ ప్రదేశ్కి మనం వెళ్ళాల్సింది లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళాలి, ఇంకా అంతే. ఫోన్లో రూట్ మ్యాప్ పెట్టి ఈ ఛార్జింగ్ పెట్టి ఇంట్లో పెడితే ఛార్జింగ్ ఎక్కుతలేదు, ఏం ఎక్కుతలేదు. ఛార్జింగ్ ఎంత పెడుతున్నామో అంతే ఉంటుంది. హీట్కు మొత్తం ఎండ కొడితే హీట్కు అట్లా ఛార్జింగ్ ఎక్కదు, ఏం ఎక్కదు. అందు గురించే రూట్ మ్యాప్ బంద్ చేసి జోబ్లో పెట్టుకొని ఫోను ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఆల్రెడీ బెంగళూరు నుంచి తిరుపతి వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినాము. ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అంటే 281 కిలోమీటర్స్ వెళ్తుంది అంట. 281 కాకుండా 250 కిలోమీటర్స్ అన్న వెళ్తుంది. ఇంకా అప్పటి వరకు అయితే పెట్రోల్ కొట్టియకుండా ఏం అవసరం లేదు. విజయవాడ 367 కిలోమీటర్లు అంట. ఇక్కడ ఆంధ్రాలో ఒక స్పెషల్ ఏంటంటే మొత్తం పంట పొలాలు, అంటే వర్షాలే మొత్తం ఎక్కువ వేస్తారు. ఒక్కొక్కరు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కొబ్బరి చెట్లు నాటుకుంటారు. ఇంకా దాంట్లో బిజినెస్ చేసుకుంటారు. అడుపునిండుగా టమాటా రైస్ తిన్నా. ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది బండి పై నుంచి వచ్చేటప్పుడు. ఇంకా దూపు అవుతుందని కొద్దిసేపు ఇక్కడ ఆపుకుందామని, వాటర్ తాగుదామని. ఇంకా మనం తిరుపతి నుంచి 123 కిలోమీటర్స్ వచ్చినాము. ఈ నుంచి నెల్లూరు వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నెల్లూరు పోయిన తర్వాత కాసేపు ఆపుకొని ఆడొక చాయ్ తాగి ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు వచ్చేసి గ్లౌజులు వేసుకున్నా, కంఫర్ట్ ఉంటది కానీ క్లచ్ చేసేటప్పుడు బ్రేక్ పట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఎవరైనా ట్రావెలర్స్ నా ముందర నుంచి రైడింగ్ జాకెట్, రైడింగ్ పాయింట్, ఇట్లా గ్లౌజులు ఫుల్ సెటప్ తోటి వెళ్తుంటారు కదా. నేను కూడా అట్లా ఫుల్ సెటప్ తోటి వెళ్ళాలనుకున్నా. ఇగో ఈ గ్లౌజులు వేసుకొని నడుపుతలేను చూడండి. లేనప్పుడేమో బాధపడతా, ఉన్నప్పుడేమో ఇట్లా వెనక దాచిపెట్టి ఉత్తా బండి నడిపించుకుంటూ పోతా. కానీ ఇది వేసుకొని నడిపితే బాగా లుక్ పడుతుంది, మంచిగా ఉంది కదా. నేను చూస్తే ఇట్లా బాగుంది, బట్ కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో తెలియదు. విశాఖపట్నం 618 కిలోమీటర్, భువనేశ్వరి 165 కిలోమీటర్లు, కోల్కతా 1535 కిలోమీటర్లు, విజయవాడ 283 కిలోమీటర్లు అంట. ఈ రోజు విజయవాడ నన్న రీచ్ అయిపోవాలనుకుంటున్నా నేనైతే. అసలు ఏంది ఏమైంది అనేది కూడా అర్థం అవుతలేదు. ట్రాఫిక్ ఎందుకు ఇంత ట్రాఫిక్ అయింది, మొత్తం ఉబ్బరిస్తుంది నాకైతే. ఈ గ్లౌజులు వేసుకున్నందుకు, ఈ రైడింగ్ జాకెట్, షూ మొత్తం సెటప్ ఉంది కదా, చాలా ఉబ్బరిస్తుంది. అయినా సముద్రం దగ్గరకు వస్తున్నందుక మరి ఎందుకో తెలియదు కానీ చాలా ఉబ్బరిస్తుంది అసలు. ట్రాఫిక్ వల్ల విజయవాడ కాదు నెల్లూరు కూడా పోయేటట్లేను. నెల్లూరు ఈ నుంచి 8 కిలోమీటర్లు ఉంది. ఆ 8 కిలోమీటర్లు కూడా పోయేటట్లేను. అడుగు జరుగుతుంది, మెల్లిగా వెళ్తుంది ట్రాఫిక్. ఇందులో ఏమైంది, ఏమైనా ఇస్తురా, రోడ్ వేస్తురా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, ఏమైందా అసలు ఏం అర్థం అవుతలేదు. ఇప్పటిదాకా అంత ట్రాఫిక్ ఎందుకైందంటే ఆడ యూటర్న్ ఉంది. ఆ యూటర్న్ కాడ పెద్ద పెద్ద లారీలు ఇట్లా మెల్లిగా మళ్ళీ వరకు అంత ట్రాఫిక్ అయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ పొల్యూషన్ అయితే చేపిస్తున్నాం. మనం లదాఖ్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ పొల్యూషన్ చేయించా, బట్ అది ఇంటికాడ మర్చిపోయి వచ్చా. ఎవరైనా పోలీసు వాళ్ళు అడిగితే మన దగ్గర ఆప్షన్ లేదా, అందు గురించే ఇక్కడ చేయిస్తున్నాం. ఎంతనా ఒకటి 150యా? ఓకే. అక్కడ కూడా అంతే తీసుకున్నారు. నేను పోయినసారి లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా 1 ఇయర్కి 200 లేకపోతే 150 తీసుకున్నారు. ఈడ కూడా అంతే. ట్రావెలింగ్కి స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా ఏమన్నా పొల్యూషన్ బండి కనిపిస్తే పొల్యూషన్ చేపిద్దాం మన బండికి అని అనుకుంటున్నా. ఫైనల్గా ఆంధ్రాలో చేపించేసిన నెల్లూరు దగ్గర. ఫైనల్గా నెల్లూరు అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ చేపల పులుసు టేస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు టైం దొరికేటట్లేదు. మనం చాలా దూరం వెళ్ళాలి. విజయవాడ ఈ నుంచి దగ్గర 250 కిలోమీటర్స్ ఉంటదేమో. అందు గురించే ఇంకా ఈడ ఆగట్లేను. నెల్లూరు రాగానే మొత్తం చేపల కంటైనర్లు, లారీలు, డీసెంలు ఇవి అవే ఉన్నాయి మొత్తం. ఏడ చూసినా మొత్తం ఇట్లా కారేసుకుంటా వాటర్, అంటే చేపల వాటర్ ఉంటుంది కదా, ఐస్ వాటర్, అది మొత్తం కారుకుంటా వెళ్ళిపోతున్నాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో. దగ్గర ఒక 1000 ఎకరాల వరి పంట ఉంటుంది. మధ్యలో తాటి చెట్లు, ఎంత క్రేజీ ఉంది, చాలా బాగుంది. మొత్తం గ్రీనరీగా. అగో ఆ చుట్టుముట్టు అక్కడ నుంచి అట్లా స్టార్ట్ చేస్తే అది అల్లుంది. మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా ఉంది. అక్కడ సైడ్ కనిపిస్తుందో తెలుస్తలేదు, బట్ అక్కడ సైడ్ కూడా చాలా ఉంది. దగ్గర 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉంటుందేమో వర్షనే. పెట్రోల్ అంత పనిచేస్తలేనట్టుంది. నేను 50 కిలోమీటర్స్ అవతల ఉన్నప్పుడు చూసా. అప్పుడు ఎంత ఉన్నది అంటే 281 కిలోమీటర్స్ ఉండే. అప్పటి నుంచి 6 కిలోమీటర్స్ వచ్చినామా, 275 చూపెడుతుంది. ఇప్పుడు నా పెట్రోల్ ఒప్పించుకోవాలి. పెట్రోల్ కూడా దగ్గర పడ్డట్టుంది. పెట్రోల్ పంప్ ఉంటే పెట్రోల్ ఒప్పించుకోవాలి. ఇది ఎప్పుడు హ్యాండ్ ఇచ్చే తెలియదు, అంత భయం వేస్తుంది. HP పెట్రోల్ పంప్ ఉంది, ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాము. వెహికల్ కూడా ఒక్కటి కూడా లేనట్టున్నాయి. ఫుల్ ట్యాంక్ అంకుల్ మెల్లెగొట్టు కొంచెము. ఇప్పుడు ఎంత పడుతుందని చూస్తే అర్థమవుతుంది పెట్రోల్ ఉందా అయిపోయిందా ఏందనేది. మొత్తం పెట్రోల్ 1400 పడింది. 1400 పడుతున్నా. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని ఆగిన, కానీ షాప్ బంద్ ఉంది. అవతల అడిగితే అవతల షాప్లో కూల్ లేదంట, నార్మలే ఉందంట. అందు గురించే ఇంకా ఈ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ మొత్తం లారీలో ఆపుకొని మంచిగా స్నానాలు చేస్తారు ప్రశాంతంగా. ఆడొక హౌస్ ఉంది, ఆ హౌస్లో స్నానాలు చేస్తారు. ఫస్ట్ వెళ్ళి ఇక్కడ పెద్ద ఆయన కూర్చున్నాడు చూడండి. ఆయన అడిగిన మీదే షాప్ అంటే ఆయన కాదన్నాడు.
వాటర్ బాటిల్ వాటర్ వైన్స్ నయ్యే వాటర్ బాటిల్ కూల్ ఉందా ఒకటి వైన్స్ షాప్ అంట అమ్మ జీతం వైన్ షాప్ అవతల ఉందని అంటుంది వాటర్ బాటిల్ అని నేను అడిగితే వైన్ షాప్ అవతల ఉంది చూడు అని అంటుండు నెల్లూరు పక్కల కావాలమంటే మన ఒక విలేజ్లో మన సబ్స్క్రైబర్ అయితే అంటే ఒక సబ్స్క్రైబర్ కలిసిండు ఇలా షాప్ కాడ వాటర్ బాటిల్ తీసుకుందామంటే ఒక సబ్స్క్రైబర్ అయ్యింది ఇక్కడ ఈ నుంచి అయితే విజయవాడ వెళ్తున్నాం విజయవాడ 220 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ తాగినా వీళ్ళ షాపుల్ని ఈ షాప్లో పనిచేస్తారంట ఓకేనా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది నెల్లూరు దాటిన తర్వాత ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అలానే వచ్చిన మొత్తం బట్టలు మొత్తం తడిచిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కావాలనే ఒక విలేజ్లో ఆగినాము ఈ పెట్రోల్ బంప్లో ఆగినాము మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వచ్చినామంటే మనము తిరుపతిలో 3 గంటలకు బయలుదేరినాము 2 గంటలకు బయలుదేరినాము ఆ నుంచి ఇటు వరకు 211 కిలోమీటర్స్ వచ్చినాము చాలా తక్కువ వచ్చినాము బట్ నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఈరోజు నడుములు గుంజుడు కొంచెం నిద్ర వచ్చుడు నైట్ నిద్ర లేక నిద్ర వచ్చుడు నిన్న ఇంకా తిరుపతి లైన్లో నిలబడి కొంచెం నడుములు గుంజుడు అట్లా అయింది ఇంకా ఈ నుంచి వైజాగ్ వచ్చేసి 700 కిలోమీటర్స్ ఉంది ఇంకా అందు గురించే ఇంకా ఈ పెట్రోల్ బంప్లో వర్షం వస్తుందని ఈ పెట్రోల్ బంపులనే ఆగుదామని ఈ పెట్రోల్ బంప్లో ఆగిన ఈ పెట్రోల్ బంప్ వాళ్ళు అయితే ఇగో ఇంట్లో స్టే ఇచ్చిండ్రు ఇంట్లోనే క్యాంపింగ్ టెంట్ వేసుకోవచ్చు అని చెప్పారు ఇంట్లో వండుకోండి మీకు ఎలాంటి వర్షం రాదు ఏం రాదని చెప్పారు అందు గురించే ఇక్కడనే వండుకుందామని ఇక్కడ మంచిగా ఉంది స్టే అని ఇన్నే ఆగిన ట్రావెలింగ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే వర్షం వస్తే చాలా అంటే చాలా ఘోరం ఉంటుంది ఇగో రైడింగ్ జాకెట్ మొత్తం తడిచిపోయింది రేపు ఎప్పుడు ఆడుతుందో అది నాకైతే అసలు ఏం అర్థం అయితే లేదు క్యాంపింగ్ టెంట్ వేసుకొని బట్టలు మొత్తం పచ్చి అని బట్టలు మొత్తం విప్పేసి షార్ట్ వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకుందాం 1 year తర్వాత మళ్ళీ క్యాంపింగ్ టెంట్ వేస్తున్నా చూద్దాం ఎట్లుంటది ఏందనేది ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఫైనల్ గా క్యాంపింగ్ టెంట్ అయితే వేసేసిన కానీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మామ వర్షానికి తట్టుకోవాలి ఎండకు తట్టుకోవాలి ఎండ కొట్టినా ఏం కాదు చలి పెట్టినా ఏం కాదు బట్ వర్షం పడితే ట్రావెలింగ్ చేయబుద్ది కాదు మామ అసలుకి ఎంత దూరం అయినా వర్షం పడొద్దు ట్రావెలింగ్ వర్షం పడ్డప్పుడు ట్రావెలింగ్ అస్సలు చేయబుద్ది కాదు ఎన్నో ఒక దగ్గర ఆగిపోవాలనిపిస్తుంది మొత్తం బట్టలు మొత్తం పచ్చిగా అయిపోతుంటే ఇంకా ఏం అర్థం కాదు ఈరోజు మనం తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేసి 211 కిలోమీటర్స్ వచ్చాము చాలా అంటే చాలా తక్కువ వచ్చాము కానీ ఇంకేం చేస్తాం అర్థమవుతుంది కదా ఇంకా వర్షం పడ్డది అందు గురించే సేఫ్గా దీని కింద బాగుందని ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకున్నా ఈ నుంచి వైజాగ్ వచ్చేసి 700 కిలోమీటర్లు ఉంది ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ లేచి వైజాగ్ వెళ్ళకున్నా సరే కానీ వైజాగ్ దగ్గర వెళ్దాము నా ప్రాణం పెట్టి వీడియోలు తీస్తే ఇక ముందు నుంచి మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను చాలా అంటే చాలా బాగుంటాయి మీరు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి వీడియోలు మీ దగ్గర రావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టుకోండి మీకు నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఓకేనా రేపు మార్నింగ్ కలుసుకుందాం బాయ్ ఉంటా జై హింద్ జై భారత్ ఇప్పుడు ఆ పెట్రోల్ పంప్లో మన బండి పెట్టి ఆ పెట్రోల్ పంప్ పక్కనే ఇక్కడ హోటల్ ఉంటాయి ఈ హోటల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నా ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ 100 రూపీస్ అంట ఇది తిని ఆడ క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం కదా ఆ క్యాంపింగ్ టెంట్లో వండుకున్నాము ఫ్రైడ్ రైస్ పర్లేదు బాగానే ఉంది ఇంకా తిని నుంచి అయితే వెళ్ళిపోదాం